హలో, దిస్ ఇస్ ప్రతిభా కటివరపు బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎంత బాగున్నాను అని అంటే, ఇప్పుడు నేను ప్రస్తుతం యూఎస్లో నా కొడుకు ఇంట్లో ఉన్నానన్నమాట. ఎట్టకేలకు నేనైతే అమెరికా వచ్చేసానండి. ఇప్పుడు బాబు ఇంట్లో నుంచే నేను మాట్లాడుతున్నాను. సో నా జర్నీ కూడా చాలా బాగా సాగింది. విజయవాడ టు హైదరాబాద్, హైదరాబాద్ నుంచి దుబాయ్ టు ఓర్లాండో. సో బాబు వచ్చి ఓర్లాండోలో పికప్ చేసుకున్నాడు. ఇమిగ్రేషన్ కూడా బాగా జరిగింది. నాకు భయం వేసింది, కానీ బాగానే జరిగింది. సేఫ్గా బయటకు వచ్చేసాను. సో బాబు దగ్గర ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికైతే. చాలామంది కూర్చొని 15-16 అవర్స్ వరకు కూర్చొని కాళ్ళు వాచిపోయి పాపం ప్రయాణంతో కూర్చొని నడుము నొప్పులతో వస్తారు. నేనైతే కాదండి, నా జర్నీ ఎప్పుడు సేఫ్గానే ఉంటుంది. ఏంటో గాడ్స్ గ్రేస్. అయితే నేను నా పక్కన 2 సీట్స్ ఖాళీగానే ఉన్నాయి. అంటే డల్లాస్కి ఎంతమంది వచ్చారో పేరెంట్స్. ఈ టైంలో చాలామంది పేరెంట్సే ఉన్నారండి, ఎవరు లేరు, పేరెంట్సే ఉన్నారు. సో డల్లాస్ అయితే చాలామంది ఉన్నారు. ఓర్లాండోకి వచ్చేటప్పటికి తక్కువగా ఉన్నారు, లేడీస్ కూడా తక్కువగానే ఉన్నారు. ఒక్కొక్కరు వెళ్ళడం అనేది నేను ఇంకొక 2 ఉన్నాము ఓర్లాండోకి. సో అందరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ వచ్చారు. నేను మాత్రం ఒక్కదాన్నే వచ్చాను. నాతో పాటు ఇంకొక ఆవిడ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ కూడా రాలేదు. అయినా తెలుగు వాళ్ళు కొంచెం నాకు ఏం తెలియకపోయినా మేనేజ్ చేసి చక్కగా వాళ్ళు హెల్ప్ చేశారనమాట. సో చాలా జాగ్రత్తగా నేను కూర్చొని వస్తారు. నేనైతే చక్కగా పక్కన 2 సీట్స్ కూడా ఉంటే ఆ 2 సీట్లు నా సీటు కలిపి ఈ 3 సీట్లు కలిపి నేను చక్కగా పడుకొని వచ్చానండి. అసలు నిజంగా నా జర్నీ ఫ్లైట్లో పడుకొని రావడం అంటే అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా బాగా వచ్చేసాను అనమాట. ఎట్టకేలకు నేను వచ్చేసాను, క్షేమంగా వచ్చేసాను. వచ్చి కూడా 2 డేస్ అవుతుంది. ఈ వీడియో ఇప్పుడు తీస్తున్నాను. నేను ఇంకా పడుకొని ఉండడం అయిపోతుంది. అక్కడికి ఇక్కడికి వాతావరణం ఇదిగా ఉంది కదా, మన టైంకి నిద్ర రావడం అసలు ఏంటో ప్రయాణం బడలిక. నేను సేఫ్గా వచ్చినా కూడా బడలికగానే ఉంది. అయినా ఇప్పుడు బాగుంది, సెట్ అయింది కొంచెం. అలాగే వాడు ఎక్కడ ఉంటున్నాడు, ఫ్లోరిడాలో డేటానా బీచ్ దగ్గర ఉంటున్నాడండి వాడు. అక్కడ వాడిది ఇల్లు నేను హోమ్ టూర్ చేశాను. అది కూడా చూసేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు.